యాడ్ గురు ఆఫ్ ఇండియా పీయూష్ పాండే ఇక లేరు. భారత ప్రకటనల రంగంలో పాపులర్ యాడ్స్ తో తనదైన ముద్ర వేసిన పీయూష్ పాండే తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భారత యాడ్ గురువుగా పేరు పొందిన పీయూష్ పాండే తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. పాండే మృతిని ప్రముఖ ప్రకటనల సంస్థ ఓగిల్వి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ కంపెనీలో చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పాండే విధులు నిర్వహించారు. ప్రసిద్ధ బ్రాండ్లకు ప్రచార ప్రకటనలు రూపొందించి సరికొత్త ఒరవడి సృష్టించిన పీయూష్ పాండే ప్రకటనల రంగంలో ఆయనే ఓ బ్రాండ్గా నిలిచారు. పీయూష్ పాండే 1982లో ఓగిల్వి ద్వారా వాణిజ్య ప్రకటనల రంగంలోకి అడుగుపెట్టారు. భారతీయ ప్రకటనల రంగంలో పాశ్చాత్య ప్రకటనల ప్రభావం అధికంగా ఉన్న సమయంలో భారతీయ సంస్కృతి, హాస్యం, భాషలకు పెద్దపీట వేస్తూ ఆయన రూపొందించిన ప్రకటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అనంతరం క్యాడ్బెరీ డైరీ మిల్క్, ఫెవికాల్, హచ్, ప్రస్తుత వొడాఫోన్, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల కోసం ఆయన రూపొందించిన ప్రకటనలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. 4 దశాబ్దాలకు పైగా తన కెరియర్లో ఎన్నో చిరస్మరణీయమైన ఐకానిక్ ప్రకటనలను పీయూష్ పాండే అందించారు. ప్రజాదరణ పొందిన యాడ్స్తో ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ రంగంలో క్రియేటివ్ జీనియస్గా పేరు పొందారు. ఆయన సృష్టించిన ప్రతి ప్రకటన భారతీయ జన జీవనంలో భాగమైపోయింది. సామాన్యుడి భావోద్వేగాలను పట్టుకుని వాటిని అద్భుతమైన కథలుగా మలచడంలో ఆయనది అందవేసిన చెయ్యి. వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ కోసం ఆయన రూపొందించిన అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2018లో తన సోదరుడు ప్రసూన్ పాండేతో కలిసి పీయూష్ కేన్స్ లయన్స్లో ప్రతిష్టాత్మకమైన లయన్ ఆఫ్ సెయింట్ మార్కును అందుకున్నారు పాండే. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి పలు యాడ్స్లోనూ కనిపించారాయన. పీయూష్ పాండే నాయకత్వంలో ఓగిల్వి ఇండియా యాడ్ ఏజెన్సీ వరుసగా 12 ఏళ్ల పాటు భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ ఘనత ఆయన సృజనాత్మకతకు, నాయకత్వ పటిమకు నిదర్శనం కాగా, ప్రకటన రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కేవలం యాడ్స్ మాత్రమే తయారు చేయకుండా పలు సినిమా పాటలకు సాహిత్యాన్ని కూడా అందించారు. పీయూష్ పాండే మృతిపై ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. దేశ యాడ్స్ రంగంలో ఆయన సంపాదించిన పేరు అనేక తరాలకు గుర్తుండిపోతాయని అన్నారు. భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పీయూష్ పాండే మృతి యాడ్స్ ప్రపంచంలో విషాదాన్ని నింపింది.